సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్గా వివాదం ఎందుకు ముదురుతోంది? అనుమతితోనే సంధ్యా థియేటర్కు వెళ్లానని అల్లు అర్జున్ చెబుతుంటే అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ అనుమతి ఉందా లేదా? ఒకవేళ అనుమతి లేకుంటే పోలీసులు థియేటర్ వద్దే అల్లు అర్జున్ను అడ్డుకోవచ్చు. అలా ఎందుకు చేయలేదు? సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టిన పోలీస్ అధికారులు సంఘటన జరిగిన మరుసటి రోజే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ప్రజల ముందు ఎందుకు వాస్తవాలు ఉంచలేదు? ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన తరువాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ వివాదానికి మరింత ఆజ్యం పోసిందా? ఈ ప్రెస్ మీట్ తరువాతే వ్యవహారం మరింత ముదిరిందా? ఏదేమైనా ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడం వల్లే పోలీసులు పూర్తిగా ఒక స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాతే పోలీసులు ఎందుకింత అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నారు? బన్నీ టార్గెట్గా అసలు కుట్ర గత కొన్ని నెలల క్రితమే ఏపీ నుంచి మొదలైందా? ఇప్పుడు అది తెలంగాణలో కొత్త మలుపు తీసుకుందా? వీటితో పాటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్కి అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గరే ఎందుకు అడ్డుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2, అల్లు అర్జున్ ర్యాలీ తీశాడంటున్న పోలీసులు రోడ్డుపైనే అడ్డుకొని అతన్ని వెనక్కి ఎందుకు పంపలేదు? క్వశ్చన్ నెంబర్ 3, అనుమతి లేనప్పుడు సంధ్యా థియేటర్లోకి ఫ్యామిలీతో సహా అల్లు అర్జున్ను పోలీసులు ఎలా అనుమతించారు? క్వశ్చన్ నెంబర్ 4, అల్లు అర్జున్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా? ఓవరాల్ ఇష్యూలో అతనొక్కడినే విలన్గా చిత్రీకరిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 5, వటుడింతై అన్నట్లుగా దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించని క్రేజ్ అల్లు అర్జున్కు రావడం కొందరి కడుపు మంటకు కారణమైందా? క్వశ్చన్ నెంబర్ 6, జడ్జ్ యువర్ సెల్ఫ్ అంటూ వీడియోలతో అత్యుత్సాహం దేనికి? అన్ని కేసుల్లోనూ పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా? క్వశ్చన్ నెంబర్ 7, సస్పెన్షన్లో ఉన్న ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరి తాట తీస్తానని వార్నింగ్ ఇవ్వడం వెనుక ఎవరున్నారు? క్వశ్చన్ నెంబర్ 8, అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక మాస్టర్ ప్లాన్ ఎవరిది? పక్కా స్కెచ్ ప్రకారమే ఈ దాడి చేశారా? క్వశ్చన్ నెంబర్ 9, కొన్ని నెలలుగా ఏపీ నుంచి మొదలై తెలంగాణ వరకు ఓ పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ టార్గెట్గా దుష్ప్రచారం చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 10, టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన నటుడి అరెస్ట్, ఆ తరువాత పరిణామాలతో ఇండస్ట్రీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇది ప్రధానంగా అల్లు అర్జున్ అభిమానుల సర్కిల్ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు.